ఆర్థిక శాఖ మంత్రులు అన్న ఈటల రాజేంద్ర అన్న గారికి, అలాగే తెలంగాణ రాష్ట్ర తొలి స్పీకరు అన్న మసోన్ చారి గారికి, పెద్దన్నలు ఉద్యమంలో వెన్నుతట్టి ముందుకు నడిపించినటువంటి నా ఆత్మీయులు అన్న అల్లమన్న గారికి, చక్రపాణి అన్న గారికి, అలాగే నిరంజన్ అన్న గారికి, ముఖ్యంగా కింద కూర్చున్న వాళ్ళ గురించి తలుచుకుంటే 4 గంటలైనా సరిపోవు. ఎందుకంటే పాటను ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళు, పాటతో కలిసి నడిచిన వాళ్ళు, ముఖ్యంగా పెద్దన్న. ఇవాళ మేము ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం, గద్దరన్న లాంటి ఒక వ్యక్తి లేకుంటే ఇలా రసమై బాలకృష్ణకి ఇంత గౌరవం ఉండేది కాదు. అన్నలాగా పాట పాడాలి, అన్నలాగా గుంగడేసుకోవాలి, అన్నలాగా గజ్జ కట్టాలి, అన్నలాగా జనంలో తిరగాలన్నటువంటి నా ఆకాంక్షని నిజం చేసుకున్నవాడిని ఆ స్ఫూర్తితో. పెద్దన్న, అలాగే పెద్దలు నరసింహారావు గారికి, మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. నాకు ఎప్పుడు గుర్తొస్తూ ఉంటుంది, ఇందాక మా అన్న చెప్పిండు, అల్లమన్న, తెలంగాణ పునర్జీవనం అంటే ఎలా ఉండాలి అనడానికి. నేను కూడా అలాగే అనుకున్నవాడిని, మా అన్నలాగా. పొద్దుగాలనే నిద్దురలేసే బాల సంతుల శంఖము చూడు, తాంబుర బుర్రల తందన తాన బల్గురి కొండయ్య బుర్ర కథలు, దేహల్లాకే నాము అంటూ పకీరు సాబుల దీవెన దేకో, వంగి వంగి దండం పెట్టే గంగిరెద్దుల రంగులు చూడు, దప్పుల మీద దరువులు చూడు, తిను మారు దెబ్బలు చూడమ్మో తిరొక్క దరువులోయమ్మో, తిను మారు దెబ్బలు చూడమ్మో తిరొక్క దరువులోయమ్మో, ఆటపాటల పల్లోయమ్మ, ఆటపాటల పల్లోయమ్మ, నోటి మాట రాని తల్లోయమ్మ, అమ్మ తెలంగాణమా ఆకలికే గదగానమా, అమ్మ తెలంగాణమ మా ఆకలికే కదా గానమా, మా ఆకలికే కదా గానమా. ఆకలిని కడుపులో దాచుకొని, ఆకలిని కడుపులో దాచుకొని తెలంగాణ ఉద్యమ గానాలను ప్రపంచానికి వినిపించమని చెప్పినటువంటి గద్దరన్న అక్షరాల మొలకలే ఈనాటి కళాకారులు. వీళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి మొదలైంది తెలంగాణ, ఇక్కడి నుంచి మొదలైంది తెలంగాణ సాంస్కృతిక ఉద్యమం మలివిడతలో మరొకసారి ఇక్కడి నుంచి మొలకెత్తింది. ఈ సందర్భాన్ని నేను ఎందుకు గుర్తు చేసుకుంటున్నానంటే, మా అవ్వ కూడా నన్ను ఎప్పుడు అనేది, బిడ్డ సదిదిన రేవును మరవద్దు బిడ్డ అనేది. నేను తెలంగాణ ధూమ్ధాం పెట్టిన తర్వాత మొదటిసారి గద్దరన్న దగ్గరికి పోయినా. అప్పటికి అన్న నెత్తుడి పేగుల తడి ఆరిపోలేదు, కడుపులో తూటాలు మెసులుతూనే ఉన్నాయి. 6లో నేను అప్పటికి 2001లో ధూమ్ధాం పెట్టుకొని సంగారెడ్డి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎంతమంది వచ్చినా నాలో ఒక అసంతృప్తి ఉండే. ఎప్పటికైనా గద్దరన్నను ధూమ్ధాంలో నిలబెట్టాలి, అన్న పక్కన నేను నిలబడి మాట్లాడాలి, పాడాలనేది నాకు ఒక స్వప్నం ఉండే. అది నా స్వప్నం కావచ్చు, తెలంగాణ స్వప్నం కావచ్చు, తెలంగాణ సాంస్కృతిక స్వప్నం కావచ్చు. నేను అన్న దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక మాట అన్నాడు అన్న, బహుశా అన్న కూడా మర్చిపోయింటాడు. రసమై నాకు రావడానికి అభ్యంతరం లేదు, కానీ నీకేమన్నా ఇబ్బందులు అయితే ఏమో ఆలోచించుకొని, ఏమేమి ఇబ్బందులు ఉంటే ఎట్లా ఉంటుందని ఆలోచించుకొని నువ్వు రేపు రారా, రేపు వచ్చి కూడా నన్ను రమ్మన్నప్పుడు నేను ఆలోచిస్తా అని చెప్పాడు. నాకు అర్థం కాలే అన్న ఎందుకు మాట అన్నాడు. బయటకు వచ్చిన తర్వాత నేను అల్లమన్నకి ఇట్లా ఫోన్ చేసిన, అన్న ఇట్లా మాట్లాడింది ఏంటంటే, అప్పటికి పాట పాడినటువంటి తెలంగాణ పాట పాడినటువంటి బెల్లి లలిత ముక్కలు ముక్కలుగా నరకబడ్డది గద్దరన్న పాట పాడిన. ఓ ఐలన్న ఎన్కౌంటర్ అయిపోయాడు. రసమై ఎవరి రాజ్యంలో నువ్వు పాట పాడాలనుకుంటున్నావు? ఈ పాట పాడినప్పుడు రేపు నువ్వు ఉంటావో లేదో ఆలోచించుకొని, నిజంగా నువ్వు ఉంటావనే ధైర్యం నీకుంటే రేపు రారా అన్న దగ్గరికి వచ్చాడు. నేను ఒకటే అనుకున్నాను, అప్పుడు తెలంగాణ విముక్తిని కోరుకుంటున్నాం కళాకారులుగా. ప్రాణం పోయినా పర్వాలేదు, తిరిగి బతుకుతాం. ఆ తిరిగి బతికే పాట ప్రజల కోసం అయినప్పుడు ఇలా సింధు ఎల్లమ్మ బతికింది, ఆమె పేరిట మనం అవార్డు పెట్టుకున్నాం. ఓ కాళోజీ నారాయణరావు, ఓ జయశంకర్, ఓ ప్రొఫెసర్ జనార్దన్,
ఎస్, ప్రజల కోసం పాట పాడడానికి మరణం ఉంటుందా? అన్నా పోయినా పర్వాలేదు, నువ్వు రా అన్న అని చెప్పిన అన్నం తీసుకొచ్చిన. ఇవాళ తెలంగాణ చాలా మంది సాంస్కృతిక పోరాటాలు జరిగినాయి, కానీ విజయానికి చేరువ కాలేదు. తెలంగాణ కోసమే పుట్టినటువంటి ధూమ్ధాం పోరాటం చేసింది, విజయాన్ని కూడా కళ్ళారా చూసి ఇవాళ మీ ముందు చాలా సగర్వంగా నిలబడగలిగింది. ఈ నిలబడడానికి వెనుక గద్దరన్న ఉన్నాడు, గోరెడ్డి వెంకన్న ఉన్నాడు, గూడాంజన్న ఉన్నాడు, జయరాజు ఉన్నాడు, అనేక మంది ఉన్నారు, అనేక మంది కళాకారులు ఉన్నారు. ఇదంతా తెలంగాణ ఉద్యమంలో నాకు ఇప్పుడు రాగానే నేను ఒక మాట అల్లమన్నతో, అప్పుడప్పుడు అన్నతో అంటా ఉంటా నేను, అన్న చాలా రోజుల తర్వాత ఎర్రంగిలు అన్ని పెట్టెలు పెట్టుకొని ఇలా వచ్చేటప్పుడు ఇస్త్రీ చేసుకొని వచ్చినట్టుగా అనిపించింది నాకు. అందరు ఏరుకొని కొనబడ్డారు అన్న ఇలా ఇంతమంది. ఎందుకంటే గద్దరన్న మొదటిసారిగా ప్రజలకు వచ్చి నిజాం కాలేజ్ దగ్గర ఎట్లా ఉండేనో ఎదురు చూస్తూ ఇవాళ కూడా అలాగే ఎదురు చూస్తున్నటువంటి సందర్భం నాకు ఇక్కడ కనబడ్డది అన్న అని అనిపించింది. తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా వచ్చినటువంటి కలిసిన సందర్భం కావచ్చు. కోట్ల మంది లేకపోవచ్చు, కానీ కోట్లాది మందికి ప్రతినిధులు వీళ్ళు. ఇలా కోట్లాది మంది ప్రజల విముక్తిలో పాల్గొన్నటువంటి విముక్తి పోరాట వారసులు వీళ్ళు. కాబట్టి ఇవాళ ఇంత చరిత్ర ఉన్నది. అప్పుడప్పుడు మనం చెప్పుకోవాలని అనిపించింది. ఇవాళ నాకు చాలా ఆనందం వేసింది. మిత్రుడు మన సుజాత అక్క అప్పుడప్పుడు అంటే ఉంటా, అలాగే నాకు వాళ్ళందరూ కలిసినప్పుడు ఒక సందర్భంలో గుర్తు చేసుకున్నాం. మేము అవార్డులు ఎవరెవరికి ఇస్తారు అన్నప్పుడు నాకు అన్న చెప్పలేదు. ఎవరెవరికంటే నువ్వు రేపు చూసావు కదా అన్నాడు నాతో బహుశా. కానీ నాకు ఒక నమ్మకం ఏర్పడ్డది. ఎందుకనంటే ఎవరికి ఇచ్చినా పర్వాలేదు, ప్రతి వాళ్ళు కూడా కోరస్ చివరికి డప్పు కొట్టినప్పుడు వెనక కోరస్ పాడినోడికి ఇచ్చినా పర్వాలేదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ కంట్రిబ్యూషన్ ఉంది. తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ శ్రమ ఉన్నది, వాళ్ళ ప్రాణాలు ఉన్నవి. ఆ రోజు ఇవాళ నిజంగా సాంస్కృతిక పోరాటమే లేకుంటే ఇవాళ ఈ విజయాన్ని ఇంత తొందరగా మనం చేరుకున్న వాళ్ళని కాకపోవచ్చునేమో అని నాకు అనిపించింది. ఆ రోజు మేము అన్నాం, డప్పులాట డనక చూడు తెలంగాణ పోరు చూడు, కళాకారుల పాటతో కదిలేటి దుమ్ముదాం. కడుపులున్నా పిండమడిగింది, కనబోయే తల్లిని పోరు చెయ్య జల్లి గనమంది. నెలలు నిండని పసిగుడ్డు కూడా తల్లి పొత్తి కడుపులను తన్నుకొని అమ్మ నన్ను గనమ్మా నేను తెలంగాణ జెండా పట్టుకుంటా అని చెప్పేసి ధూమ్ధాం కాడ చిందులేసింది. తెలంగాణ ప్రజలు మేల్కొట్టింది కళాకారులు. ఇవాళ కాబట్టే ఒక కళాకారుడు ఇవాళ మీ ముందు ఓ అసెంబ్లీలో అమరుల పాట తెలంగాణ పదమే నిషేధించినటువంటి చోట ఓ కళాకారుడు అమరులను తలుసుకొని పాట పాడే గొప్ప అవకాశం ఇచ్చినటువంటి తెలంగాణ ప్రజలు. ఓ పాటను అసెంబ్లీకి పంపించిన చరిత్ర తెలంగాణ ప్రజలది. ఇవాళ నిజంగా రసమై గెలిచింది అంటే నేను అన్నా, మాలమన్నతో అన్నా, నేను గెలవలేదన్నా, గద్దరన్న పాట గెలిచింది, కేసీఆర్ ఇచ్చిన సీటు గెలిచింది, ఇవి రెండే గెలిచినాయి అన్న. నాకు కాదు అని చెప్పి, ఎందుకంటే నేను పోయేటప్పుడు నేను చెప్పినాను, మా రాజేంద్ర పక్క పంట హుజరాబాద్ లో ఉన్నప్పుడు నేను అన్న భయం వేసింది. ధూమ్ధాంలో అయితే రసమైకి ఎగిరి దుగ్గటాన్ని నేను ఎవ్వరికి వినటం కూడా కాదు, గట్ల ఉండే నా పరిస్థితి. కానీ మొదటిసారిగా ఒక కళాకారుడు అసెంబ్లీ పోయినప్పుడు ఎవ్వరు లేరు, నా వెనుక ఎవ్వరు లేరు. మా రాజేంద్ర అనే ఫుల్ గిరాకి వీళ్ళు పిలుస్తారు వాళ్ళు పిలుస్తారు, ఆయనకు తీరుతలేదు. వాళ్ళు కూడా అరే మా ఊరికి రావని ఆయన అంటున్నారు. సీట్ అయితే ఇచ్చారు కానీ ఎట్లా పోవాలన్నప్పుడు నేను నిజం చెప్తున్నాను, గొంగడేసుకుని ఎవరు లేదు, నలుగురే పిల్లలు పెట్టుకున్న ఒకే ఒక పాట అన్ని పాడేవాడిని. చివరికి మా అన్న పాట పాడటాన్ని, మీ పాటనై వస్తున్నానమ్మో నాయమ్మాలారా, మీ పాదాలకు వందనాలమ్మో నాయ తల్లులారా, నన్ను ఆదుకున్న మీరే, నా దగ్గర పైసలు పాటలే ఉన్నాయి అన్నప్పుడు తెలంగాణ ప్రజలు ఎంత పాట మీద వాళ్ళకు నమ్మకం ఏందో కానీ, బిడ్డ ఎందుకు బాధపడుతున్నా బిడ్డ, పైసలు ఏమని కావాలా బిడ్డ, పాట ఏ పాట ఎంత ఓట్లు అన్న. అట్లా ఒక 50,000 ఓట్లు, 150,000 అయితే 1,00,000 ఓట్లు నాకేసి గెలిపించిన చరిత్ర నా తెలంగాణ ప్రజలు. ఈ తెలంగాణ సాంస్కృతిక వాళ్ళు కాపాడుకున్నారు. వాళ్ళు రెక్కల కింద కళాకారులను దాచుకున్నట్టు చదివి పట్టుకున్నారు తెలంగాణ వాళ్ళు. నిజంగా ఇవాళ వాళ్ళు కాపాడుకోకుంటే ఓ కళాకారుడు ఓ చంద్రబాబు గురించి చెప్పి, ఓ రాజశేఖర రెడ్డి గురించి చెప్పి ఇంటికి వచ్చేటోడా, కనబడేటోడా?
అడిగేటోడు ఉన్నాడా? కానీ ప్రజలు కాపాడుతున్నారు వాళ్ళను, వాళ్ళను ధైర్యంగా చేసేసారు. ముఖ్యంగా ఇవాళ ఈ సందర్భం వచ్చింది కాబట్టి, గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది కాబట్టి, తెలంగాణ ప్రజలను తలుసుకోవాలి కాబట్టి ఈ చిన్న విషయాన్ని మీకు విన్నవించడం. ముఖ్యంగా తెలంగాణ ఎప్పుడు కూడా కృతజ్ఞత భావంతో కలిగి ఉన్నది, ఎవరిని కూడా మర్చిపోలేదు. ముఖ్యంగా ఇవాళ జయశంకర్ సార్ గారు, ఇందాక మా వెంకట్ భాయ్ చెప్పిండు, మాకు తెలంగాణ గురించి తెలియదు. ఓ జనార్దన్ రావు, బియ్యాల జనార్దన్ రావు గారు జయశంకర్ సార్ మా దగ్గరికి వచ్చి చెప్పేవారు కూడా మాకు ఈ స్థితిగతులు తెలివే అని చెప్పింది. వాళ్ళ జయశంకర్ సార్ లేకపోవచ్చు, కానీ జయశంకర్ సార్ భావ వ్యాప్తి ఎంత మహోన్నతమైనది అనడానికి నేను సజీవ సాక్షిని. నేను ఉపాధ్యాయునిగా ఉన్నప్పుడు నేను ఒకరోజు స్కూల్కి వెళ్తే ప్రార్థన గీతం ఉంటుంది. మొదట్లో ఏం లేకపోయినా, స్కూల్లో అటెండర్ లేకపోయినా, దర్వాజా లేకపోయినా, కిటికీ లేకపోయినా, పిల్లలు లేకపోయినా మాత్రం ప్రార్థన గీతం మాత్రం ఉండాల్సిందే, అది గోడ మీద రాయాల్సిందే. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ, మా కన్న తల్లికి మంగళారతులు. ఇక పిల్లలు కూడా, అరే నువ్వు పాటలు పాడతావు కదరే, హటే షేమ్ ప్రేయర్ బిగినట, నువ్వు మంచిగా పాడుతావు, ఎంత పాడుతుంది నువ్వే పాడమన్నారు. సరే అని చెప్పేసి నేను మొదలు పెట్టిన, మా తెలుగు తల్లికి మల్లెపూ దండ, మా కన్న తల్లికి మంగళారతులు. నేను వాడినా వాళ్ళు వాడిరు. తల్లిని కొలవడంలో ఎవరికి ఇబ్బందులు లేవు. తల్లి ఎవరికైనా తల్లే, ప్రపంచంలో ఏ తల్లి అయినా కూడా తల్లే. అక్కడ దాకా మంచిగానే ఉన్నది. నేను వాడినా పిల్లలు వాడిరు. కానీ నడమలు వచ్చేసి చిక్కు. గలగలా గోదావరి కదిలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరిగిలిడుతుంటే బంగారు పంటలే వండుతాయి. ఎవరు సప్పుడు చెప్తలేదు. ఏమైందిరా పిల్లగా, బరే చెప్తున్నావు సార్, చదువు చెప్పడానికి వచ్చినావు అన్నాడు. ఏమైంది బిడ్డ అన్న, ఏమెందుకు కాలేదు సార్, ఆదిలాబాద్ మాకు తెలియదా సార్, గోదావరి బాసర నుంచి, ఆదిలాబాద్ నుంచి, నిజామాబాద్ నుంచి శ్రీరామ్ సాగర్ ఆయకట్ట రైతులు ఒక పంట కోసం అల్లాడిపోతా ఉంటే మూడవ పంట కోసం పోలవరం పోతున్న మాకు గోదావరి మాకు తెలియదు సార్. బిరబిరా కృష్ణమ్మ నాగార్జున సాగర్ అలిగల్లి దుంకుతా ఉంటే కూడా నల్లగొండ వాళ్ళ నడుములు వంకర పెట్టి, ఎడమకాల ఎండబెట్టి, కుడికాల పంట పోతున్న కృష్ణమ్మ మాకు తెలియదా సార్. కానీ బంగారు పంటలు ఏడ వండుతుందో చూపించి కాపాడని చెప్పు సార్ అని చెప్పేసి ఒక 3వ తరగతి విద్యార్థిని ప్రశ్నించే తత్వాన్ని నేర్పించింది జయశంకర్ సార్ భావ వ్యాప్తి. ఇది సంస్కృతి. ఇవన్నీ కూడా ఒక సంస్కృతిలో ఇవన్నీ కూడా ప్రజలకు చేరవేసినటువంటి సందర్భం ఉన్నది. ఇది ఆ పిల్లలు ప్రశ్నించింది. ముఖ్యంగా తెలంగాణ ధూమ్ధాం కావచ్చు, తెలంగాణ సంస్కృతి కావచ్చు. ఇందాక మన చెప్పిండు, బతుకమ్మను తీసుకొని వచ్చిరు, మా బతుకమ్మ గొప్ప సంస్కృతి అని చెప్పిండు. కానీ బతుకమ్మలో ఇంకొక కోణం ఉన్నది. ఈ బతుకమ్మని ఎక్కడ మాయం చేసినామని చెప్పేసి వేదిక మీదకి తీసుకొచ్చి నిలబెట్టినాం. మేము మా పీరీలు ఎక్కడ పోయినాయి అని చెప్పేసి వేదిక మీదకి తీసుకొచ్చి నిలబెట్టినాం. మా బోనాలు ఎక్కడ పోయినాయి అని చెప్పేసి ధూమ్ధాం వేదిక మీదకి తీసుకొచ్చి ఇగో ఇవి మాయి, ఇది మా సంస్కృతి అని చెప్పేసి నిలబెట్టినాం. మనం బోనాలని ప్రశ్నించే తత్వాన్ని మనం నేర్పినాం. బతుకమ్మ ప్రశ్నించింది, బోనం ప్రశ్నించింది, అక్కడ ఉన్నటువంటి పీరీలు ప్రశ్నించినాయి. చివరికి మా అన్న చెప్పిండు ఒక సందర్భంలో, గద్దరన్న ఒక్కసారి వేదిక మీద గుర్తు చేసిండు. ఆఖరికి ఎంత దూరం పోయిందనంటే తెలంగాణ యొక్క వైతాళికులను కూడా ఉద్యమంలో భాగస్వామ్యం తీసుకుపోయి చెప్పినటువంటి సందర్భం తెలంగాణ ఉద్యమాన్ని. ఆ రోజు మా అన్న చెప్పినప్పుడు నేను విన్నాను. ఒకరోజు రామదాసుని తీసుకొచ్చి గోల్కొండ జైల్లో పెట్టి తానేసి అరే పైసలు ఎవరో అని కొడతా ఉంటే, అచ్చా బోలోరే లుచ్చా పైసలని లారే అని కొడతా ఉంటే రామదాస్ ఒక మాట అన్నప్పుడు, ఓచేవారెవరా రఘురామని. వాస్తవంగా రాముని కొలుసుకున్నాడు, నువ్వు కొట్టిన పర్వాలేదు నాకు రాముడు కావాలని కొలుసుకున్నటువంటి బ్రోచేవారెవరా రఘురామ అని చెప్పేసినప్పుడు రాముడు పట్టించుకోకుంటే ననుబ్రోవు అని చెప్పవే సీతమ్మ తల్లి. లేకుంటే చివరికి రాముడు పట్టించుకోకుంటే లక్ష్మణుడు పట్టించుకుంటే యవనప్ప సొమ్మాన్ని కులుకుతా ఉన్నావు రామచంద్ర అంటూ భక్త రామదాసు భగవంతుని కూడా ప్రశ్నించిన భక్త రామదాసు గడ్డ మీద పుట్టిన తెలంగాణ బిడ్డలు అడుగుతున్నాం. బిడ్డ మా అయ్యోనివా నువ్వు అబ్బోనివా తెలంగాణోనికి తోటి పాలోనివా అని రామదాసును కూడా ఉద్యమంలో భాగస్వామ్యం చేసింది తెలంగాణ సంస్కృతి చరిత్ర. ఇట్లా ఒకటిగా చెప్పుకుంటే చాలా ఉన్నాయి. అట్లా అందరినీ కూడా తెలంగాణ ఆకాంక్ష కోసం వేదిక మీదకి తీసుకురాగలిగినాం కాబట్టి మన ఆకాంక్ష వచ్చింది. ముఖ్యంగా ఇవాళ ఒకటి మనం అందరం కూడా సంతోషించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే నేను చెప్పుకుంటా ఎప్పుడు కూడా, తెలంగాణ పునర్నిర్మాణం అంటే ఎక్కడో లేదు. తెలంగాణ పునర్నిర్మాణం నీ చేతిలో ఉంది, నీ దగ్గరే ఉన్నది. ఎవరు చేస్తారు తెలంగాణ పునర్నిర్మాణం? దున్యవానికే భూమి అన్న నినాదం నుంచి పుట్టిందే ఇవాళ అల్లమన్న చేతిలో ఒక ఆయుధం పెట్టిండు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. నువ్వు జర్నలిస్టు, అల్లం నారాయణ జర్నలిస్టులు కూడా తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములమైనరు. వాళ్ళ పునర్నిర్మాణం నువ్వు ఎట్లా చేస్తావో నువ్వే డిజైన్ చేయని చెప్పేసి అల్లమన్నకు అప్పచెప్పేసిండు. తెలంగాణ పునర్నిర్మాణం ఎక్కడి నుంచి పుడుతుంది? ఎవరు చేస్తారు? నువ్వే చెయ్యాలి. మా గంట చక్రపాణన్న ఆకలి కేకల నిరుద్యోగుల బతుకులు తెలుసు. ఉద్యోగాలు దొరకక భూమి కోసం, భుక్తి కోసం, తెలంగాణ సమాజ విముక్తి కోసం అడవిబాట పట్టినటువంటి అన్నల ఆక్రందనలు తెలుసు కాబట్టి గంట చక్రపాణన్న చేతిలో ఇవాళ ఉద్యోగుల ఆయుధాన్ని పెట్టిండు.